ఎలా చూస్తారు అంటే అపార్ట్ ఫ్రమ్ పాలిటిక్స్ మీరు ఫిల్మ్ ఫెడరేషన్ సంబంధించిన మీరు ఇంకా సార్ ఈ రిలేట్ ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు నిర్వాచన బిల్లు ఖచ్చితంగా ఈ ఇష్యూ డెఫినెట్లీ డిస్కషన్ కూర్చొని that's right. I don't want to stop anything. Yes, sir. హీరోని అరెస్ట్ చేయడం జైల్లో పంపించడం ఇవన్నీ ఎట్లా చూస్తున్నారు మీరు దీనికి ఏంటి సార్ ఒక సజెషన్ ఏమైనా చూస్తారు గోటితో పోయేదాన్ని గొడవలు చేయడం వెరీ సింపుల్. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు he came the hard way. A very tough leader. And he's doing good. Sometimes we might like, we might dislike certain aspects. Prati Nayakulu, not everything has to be appreciated, not everything has to be liked. When it comes to this particular incident, ఇది మీరు చెప్పింది, and first of all, Telangana CM Ravindra Reddy garu, they were never, not unlike previous regime. YCP regime la leru akkada. YCP regime, without a reason they picked up a fight. They didn't allow you to. నేను ఒక్కొక్క టికెట్ నేను మొన్నే కనుక్కున్నాను, వాళ్ళు అడిగిన ప్రైజెస్ ఏం ఇస్తామంటే even out of curiosity I asked them, I said, how much was the same ticket? Sir, the 75 rupees ticket which they're going to sell now, మీకు వచ్చేటప్పటికి అది ఇక్కడ 50 రూపాయలు, మీకు 5 రూపాయలు సార్, ఇక్కడ 75 రూపాయలు, ఏదో 10 రూపాయలు మ్యాక్సిమం. అంటే నా ఫుట్ఫాల్ ఎక్కువ ఉండేది కానీ 5, 10కి 25కి అన్నారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఇస్ నాట్ లైక్ దట్. ఇంకా అక్కడ బెనిఫిట్ షోస్కి దే హ్యాడ్ గివెన్ ఎ గ్రేట్ ఎంకరేజ్మెంట్, ఇంక్లూడింగ్ సాలార్, ఆల్ ద బిగ్ ఫిల్మ్స్. I think he's being very courteous, even for Pushpa also. ఎందుకంటే వాళ్ళు అన్ని వేల రూపాయలతోటి దే హ్యాడ్ గివెన్ బెనిఫిట్ షోస్ అండ్ థింగ్స్. రికార్డ్స్ కూడా క్రియేట్ చేస్తారు. అంతే కదా, ఇప్పుడు డబ్బులు పెంచకపోతే మీకు రికార్డ్స్ అలా క్రియేట్ చేస్తారు. ఈవెన్ ఫిలిం అదొకటి. సార్ మీరు లెట్ మీ కొట్టడి అన్నారే, అది ఎవరు మొత్తం ఇష్యూనా లేకపోతే 2 పక్షాలు ఉన్నాయి కదా, ఏ పక్షం? I'll conclude that. నేను ఒక ఓపెనింగ్ రిమార్క్ ఇచ్చాను, I'll conclude that. Let me conclude. Right. No, I'll give you a right answer for that. మీ ఎన్డీఏ నేత ఏపీ డిప్యూటీ సీఎం ఈరోజు మాట్లాడుతూ రేవంత్ రెడ్డి గొప్ప నాయకుడు అనే విషయం మాట్లాడారు. నాకు తెలియదు మరి ఆయనకి ఎట్లా గొప్ప ఉంటుంది, ఏంటో గొప్ప ఉంటుంది మరి నాకే తెలియదు. రుజువులే మీ ఎప్పుడు తెలియదు నాకు. వాళ్ళ గొప్పతనం, వాళ్ళ ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ గొప్పతనం నాకు తెలియదు మరి. అంటే ఆయనకు 6 గ్యారెంటీలు ఇష్టం తెలిసింది వాళ్ళ పాపం. 2,500 రూపాయలు మహిళలకు ఇచ్చారు, లేదంటే 15 రూపాయలు భరోసా ఇచ్చారు, 12 రూపాయలు రైతు కూలీలకు ఇచ్చారు, తులం బంగారం ఇచ్చారు, 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేసారు, లేకుంటే 4,000 రూపాయలు నిరుద్యోగ బుద్ధిస్తున్నారు, 4,000 రూపాయలు ఆసార పెన్షన్లు ఇస్తున్నారని తెలిసింది కావచ్చు ఆయనకి. ఇట్లా 2 పక్క చోళ అయిపోయారు కావచ్చు ఆయనకి. రేవంత్ రెడ్డి కాకుండా ఎవరు సీఎం ఉండవు, అల్లు అర్జున్ సీఎం ఉన్నప్పుడు కూడా ఆ సంఘటన ఖచ్చితంగా అరెస్ట్ చేసే వాళ్ళు ఉండవచ్చు, అందులో తప్పుపట్టే అవసరం అని చెప్పి మాట్లాడు. ఇప్పుడు అరెస్టులు అవన్నీ తర్వాత విషయం. అసెంబ్లీలో 6 గ్యారంటీల చర్చ జరిగిన అసెంబ్లీలో ఒక వ్యక్తిని వ్యక్తిగతంగా ఆయన గురించి గంటసేపు మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అన్న? అరెస్ట్ అయిపోయింది, జైలుకి పోయింది, వచ్చేసింది, అయిపోయింది, ఇష్యూ క్లోజ్. అంతే, 6 గ్యారంటీ డైవర్ట్ చేయడానికే. ఇప్పుడు ఏమైనా చర్చ ఏమైంది? అసెంబ్లీలో దేని చర్చ జరిగిందంటే అల్లు అర్జున్ చర్చ జరిగిందని ప్రజలు చెప్పుకునే పరిస్థితి వచ్చింది. వాళ్ళ ఆ చర్చ అవసరమా అని మేము అంటున్నాం. ప్రజా సమస్యలు ఉన్నాయి, అసెంబ్లీ దేనికోసం మాట్లాడుతున్నారు ఇవాళ? ఇప్పుడు ఇష్యూ అయిపోయింది, ఇష్యూ క్లోజ్ అయిపోయింది. అరెస్ట్ చేశారు, జైలుకి పోయారు, జైలుకి వచ్చారు. ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని చెప్పి ముఖ్యమంత్రి చెప్పాడు, చట్టం తన పని తాను చేసుకున్నది అయిపోయింది. మళ్ళీ చట్టం గురించి ఈయనది మాట్లాడారు అసెంబ్లీలో అంటున్నా. అంత అవసరం ఏమొచ్చింది? ఇది నాకు తెలిసి ఇది అల్లు అర్జున్ గారికి రేవంత్ రెడ్డి గారి మధ్యలో ఏదో చెడినట్టున్నది. అంటే నాకైతే ఒక డౌట్ వస్తుంది అది. లేకుంటే గింత ఎందుకు వస్తుంది ఒక వ్యక్తి గురించి? అట్లా ఈరోజు చాలామంది ఉన్నారు తెలంగాణలో. ఇప్పుడు 1000 కోట్ల ఇది కలెక్షన్ వచ్చిందట. ఎన్ని? 17,700 కోట్ల కలెక్షన్ వచ్చిందట. జాతీయ స్థాయిలో కూడా
ఒక పేరు వచ్చింది. కానీ పుష్ప 3 రిలీజ్ కాకపోతే రేవంత్ రెడ్డి పుష్ప 3 చూపెట్టిండు ఇవాళ. ఇది ఏందో ఉంది ఇద్దరి మధ్యలో, మరి ఆయన చెప్తారు ఈయన చెప్తలేడు, మధ్యలో మిగతా పిచ్చలేకపోతున్నారు. ఏదో ఏదో చెడింది అది. 14% ఇంకా ఉండొచ్చు మరి రకరకాల జరుగుతుంది అది. దాని మీద లాస్ట్కి ఏమే ఎవరైతే ఫిర్యాదు చేసి ఉండి ఆయనే కాన్ఫిడెంట్ తీసుకునే ఇలా ఏమయ్యే పరిస్థితి వాళ్ళ తండ్రి భర్తనే ఇలా ఫిర్యాదు రేట్ తీసుకునే. మరి ఆయన ప్రభుత్వం నమ్మకం ఉందా లేకుంటే అల్లు అర్జున్ గారి నమ్మకం ఉందా? ప్రభుత్వం మీద నమ్మకం లేకనే కదా రిటర్న్ తీసుకున్నది. మరి నమ్మకంగా కుటుంబాన్ని కూడా నమ్మకం విశ్వాసం కుదుర్చగలిగిపోయింది ప్రభుత్వం ఇది, చేతగాని ప్రభుత్వం ఇది. ఈరోజు అసెంబ్లీలో ఒక తీర్మానం చేశారు, మన్మోహన్ సింగ్ కి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేస్తారు. ఉన్నప్పుడు ఎందుకు వేయాలి అంటున్నా. వీళ్ళు ఉన్నప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్కి ఎందుకు భారత రత్న ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. ఫస్ట్ నెహ్రూకి ఇచ్చుకున్నారు, ఇందిరాగాంధీకి ఇచ్చుకున్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్కు ఎందుకు భారతరత్న ఇవ్వలేకపోయింది కాంగ్రెస్ పార్టీ? బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఫోటోను సెంట్రల్ హాల్లో ఎందుకు పెట్టలేకపోయింది కాంగ్రెస్ పార్టీ చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ను ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓడగొట్టిందో కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ స్ఫూర్తి తెలుసుకొని పంచతీర్థాల పేరుతోని నరేంద్ర మోడీ ప్రభుత్వం ఏర్పడిన వాటిని రాహుల్ గాంధీ ఎందుకు సందర్శిస్తున్నారో చెప్పాలి. హైదరాబాద్లో ఏ పార్టీ ప్రభుత్వం కానీ అంత పెద్ద నిలువెత్తు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం పెడితే రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు పోయి దర్శించుకోలేదో చెప్పాలి. దాని మీద ఇవాళ మన్మోహన్ సింగ్ దుకాణం స్టార్ట్ అయింది. ఇవాళ మన్మోహన్ సింగ్ యొక్క అంత్యక్రియలు ఇలా ప్రధానమంత్రి గారు ముందే క్యాబినెట్ స్పందించి ఢిల్లీలో అంత్యక్రియలు చేస్తామని స్పందించింది కాబట్టే ఇలా కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ గారి అంత్యక్రియలు చేసే అవకాశం ఇచ్చింది ఢిల్లీలో. లేకుండా తీసుకుపోయి ఇంకొక ఎదురాళ్ళు ఇదిగా తీసుకుపోయి, ఎందుకంటే వీపీ సింగ్ది ఏనియలే, పివి నరసరావును శివానికి ఆలనీయలే, ప్రణబ్ ముఖర్జీ అదే పరిస్థితి. ప్రణబ్ ముఖర్జీ గారు కూడా ఇంకా పార్లమెంట్లో తెలంగాణ బిల్లు యుద్ధం జరిగినప్పుడు ఆమోదించినప్పుడు మన్మోహన్ సింగ్ ముస్లిం పెట్టి సోనియా గాంధీ దేవత అనే ఇచ్చేది ఎవరిస్తారన్నా? ప్రధానమంత్రి ఇస్తాడు. ఇలా ప్రధానమంత్రిని పక్క పెట్టి అలా సోనియా గాంధీ దేవత అని బీఆర్ఎస్ పార్టీ అన్నారు. ఇదే కేసీఆర్ అన్నాడు సోనియా గాంధీ మా దేవతని కాలు మొక్క చిడిపోయి పార్టీ విలీనం చేస్తాను చెప్పండి. కాంగ్రెస్ పార్టీ దేవత అనే ముఖ్యమంత్రి గారు కూడా దయ్యమని తిట్టే అప్పుడు. కాబట్టి మన్మోహన్ సింగ్ గారి విషయంలో మళ్ళీ ఇప్పుడు ఏదో రాజకీయ కోణంతో భారత ఉన్నప్పుడు ఎందుకు డిమాండ్ చేయలే? ఉన్నప్పుడు ఇంతకుముందు అంబేద్కర్కి ఎందుకు వెళ్ళలేదు? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సాయి గారు, మీ మీద నమ్మకం ఉంది. మీరు ఏం చేసినా దేశాన్ని మంచి చేస్తారు. మీరు ఓటీటీ ఛానల్ ఓపెన్ చేస్తారు. గివ్ మీ ద ఆనర్ టు బికమ్ ద ఫస్ట్ సబ్స్క్రైబర్. థ్యాంక్ యూ సార్. NH ప్రైమ్ని సబ్స్క్రైబ్ చేసుకుంటున్నందుకు ఫస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.